అవుగాని ఈ వానదేవుడు బాగానే పరాస్కాలు ఆడుతున్నాడల్లా మనతోని. ఎవ్వరు దొరకక జనాలతోని జాగుడు మూతలు ఆట ఆడుకుంటున్నాడా ఏంది అని అనిపించినదోళ్ళ నాకైతే. రాత్రంతా ఫుల్ వానన, పొద్దుగాల కూడా రికాం లేకుండా దంచింది. ఇక శానా బళ్ళు కూడా మంగళవారం నాడు బంద్ పెట్టిర్రు. ఇక బళ్ళు లేదు అని అమ్మనాయనకు మెసేజ్లు కూడా పంపిర్రు ఈ స్కూల్ వాళ్ళు. బడి బంద్ అని ఎరక కాగానే ఆనదేవుడు మళ్ళా జాక్కున్నాడు. సూర్యుడు బయటకు వచ్చిండు. కథ అంతా ఎట్లెట్లనో అయ్యింది చూడురు మీరైతే. నిజంగా ఈ బడి పోరగాన్లు వానదేవుణ్ణి శానా గట్టిగా మొక్కినట్టున్నది. దేవుడా 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 ఇవాళ కరెస్ట్ బడి, వాళ్ళకు వాన బాగా దంచాలే, అస్సలు తగ్గొద్దు, బళ్ళకు సెలవు ఉండాలి అని గట్టిగా అనుకున్నారు కావచ్చు. కరెక్ట్ బడి టైంకు రికాము లేకుండా వాన దంచింది. ఇక శానా ఈ స్కూల్ కూడా బడికి సెలవులు వచ్చినాయి. ఇక బడి టైము ఇగో ఇట్లా అయిపోయిందో లేదో, కథం వానదేవుడు మాయమైపోయిండు. మెల్లగా సూర్యుడు వచ్చిండు. అరే అవంటనోళ్ళు గదే నడిచింది. అంతెందుకొల్లా మన హైదరాబాద్లోనోళ్ళ పొద్దుగాల పొద్దుగాల లేచే వరకు పరిస్థితి ఇగో గిట్లున్నది. ఏడ చూడు నీళ్ళే నీళ్లు. వార్తలు చూస్తే వరద ముచ్చట్నే కనబడ్డది. అగో కొందరైతే నీళ్ళలో కొట్టుకుపోయిర్రు. పాపం ఇగో ఈ బండాయిన అవస్థ చూడు ఎట్లున్నదో. అటెనక ఇల్లు వాళ్ళు వచ్చి కాపాడిననుకో, ఇక కార్లు లారీలు వ్యాన్లు సగం దాకా మునిగిపోయినాయి. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద. ఇవాళేమో అయ్యేటట్టే ఉన్నది అని అనుకున్నా. కానీ ఇక 9:30, 10 కాగానే వానదేవుడు టాటా బాయ్ బాయ్ మళ్ళొస్తా, నేను రెస్ట్ తీసుకుంటా అని అనుకుంటా పోయిండు. ఇక వాన సప్పుడు లేదు, సూర్యుడు వచ్చిండు. ఇది ఎక్కడ కథరో, ఉత్తపచ్చిగానన్న పోరలకు బళ్ళకు సెలవులు ఇచ్చే డుమ్మాలు కొట్టే అని అనుకున్నారు. ఇక బడి పోరల ఏదైతే ఒక సంబరమా. ఇక ఇట్లా కాగానే పగటీలు కాగానే మళ్ళా వాన దంచింది, మళ్ళాగింది, మళ్ళా కొట్టింది, మళ్ళాగింది. ఇగో ఇదే కథ గిదే కార్ఖానా. మళ్ళా చీకటి వడంగా మళ్ళా రికాం లేకుండా కొట్టిందోల్లా. రోడ్లన్నీ ట్రాఫిక్ జాములు, ఏడ పడతా అనే నీళ్లు. అసలు రోడేదో చెరువేదో ఏర్పడకుండానే అయ్యింది. ఇక ఇది చాలదని తాపకోసారి కరెంటు పోవుడు పెద్ద కథనే అయ్యింది. కాదోల్లా ఏమన్నంటే కోపం గాని, ఒకసారి వాన పడితే మన పట్నం గింతగనం తట్లాడుడేంది, ఇగో ఇట్లా నీళ్ళచ్చుడేంది, గింత ట్రాఫిక్ జామ్ అవుడేంది. ఇది వరకు కూడా ఎన్నో మాటల వానలు పడ్డాయి. కానీ ఎన్నడు కూడా గింత ఆగమాగం అడివడివి కానే కాలే. ఇక ఇట్లా ఇప్పుడున్నట్టు గంటల కమానం ట్రాఫిక్ జామ్ లేనే లేకుండే. అసలు హైదరాబాద్ను పట్టించుకుంటురా పట్టించుకుంటలేరా ఇప్పుడన్న సర్కార్ పెద్దోళ్ళు. ఇగో ఇదే అనిపిస్తున్నదోళ్ళ నాకైతే. మీరేమనుకున్నా మంచిదే గాని, అంతే కదా నోళ్ళ మరి.